హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎలా చేస్తున్నాను, ఫస్ట్ ఏ విధంగా చేస్తున్నాను అదంతా చూసేద్దాం రండి. సో ఫస్ట్ గిన్నెని వేడికి పెట్టుకున్నాను. ఇలా చేస్తే మనకు వేడిగా అయిందా లేదా తెలిసిపోతుంది. దెన్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెము ఆయిల్ తీసుకొని నేను కొంచెం ఇది రైస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంత కొంచెం ఆయిల్ వేసుకొని దెన్ అందులో కొద్దిగా వేడయ్యాక కొంచెం వేడవ్వాలి. సో ఇప్పుడు 2 సెకండ్స్లో నూనె వేడి అయిపోయింది. సో దీని తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను గరం మసాలాలు బిర్యానీలో వేసేటివి. సో దానికంటే ముందు మనం పచ్చిమిరపకాయలు ఇట్లా నిటారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి వేసుకుంటున్నాను నేను. ముందు ఈ పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటాను. సూపర్ అవుతుంది. అండ్ ఇవి కొన్ని వేసుకుంటున్నాను ఇందులో. దెన్ కొన్ని లవంగాలు, అండ్ ముఖ్యంగా నిజామీ స్టైల్ బిర్యానీలో వేసేది ఇది. ఇది వచ్చేసి మనకి ఏమంటారంటే దీన్ని మోటీ ఇలాయచీ మంచి ఫ్రీగ్రెన్స్ ఇస్తుంది. పెద్ద ఇలాయచీ. దీన్ని ఇలా పలగలు కొట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ పలగొట్టుకుంటున్నాను, వేసేస్తున్నాను. బాగా గార్నిష్ చేసేసేయాలన్నమాట. అక్క మోటీ ఇలాయచీ తీసావా? మోటీ ఇలాయచీ 4 వేసుకున్నాను. వీటిని నాకు సరిగ్గా తెలియదు వీటి పేరు. కాకపోతే ఇది కూడా మనము ఇండియన్ దాంట్లో వేసేసుకుంటాం అన్నమాట. వేసుకున్న తర్వాత దెన్ అగైన్ నేను ఇది మూత పెట్టుకుంటున్నాను. అండ్ ఇమీడియట్గా నేను ఇది కాగిందా లేదా, కాగింది, దీన్ని తిప్పుకొని నేను ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్ ఇందులో వేసుకుంటా. ఇక్కడ రైస్ అవుతుంది కదా. సో రైస్ అవుతుంది కాబట్టి ఇక్కడ పొయ్యి వెలిగించుకొని ఇంకో చిన్న బాండి పెట్టేసి ఆనియన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ చిన్న బాండి ఆనియన్ డీప్ ఫ్రై కోసం. సో ఆనియన్ని ఇలా బాగా ఇచ్చేసాను. అన్ని దగ్గర ఉన్నాయి కదా. ఈ వాటర్ కంటెంట్ అంతా తీసేసేయాలి మనం ఆనియన్ నుంచి. ఇలా పకోడీకి పిసుక్కున్నట్టు ఇచ్చేసేసి దీన్ని నెమ్మదిగా ఆయిల్లో వేసేసేయాలి. ఈ పక్క ఆయిల్లో ఇప్పుడు ఈ ఆనియన్ మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం దీన్ని బాగా ఇది చేయాలి, రోస్ట్ చేయాలి. సో ఉప్పు కూడా తీసుకొస్తాను, కిచెన్లో ఉంది. నేను అక్కడ మసాలా రెడీ చేస్తున్న టైంలోనే రైస్ కూడా హాఫ్ ఆఫ్ ది బాయిల్ అయిపోయింది. చాలా బాగా అయింది. సో ఇది కొంచెం పలుకు ఉండే టైంలోనే మనం ఉంపుకోవాలి. సో దెన్ నేను మసాలా కలుపుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అంతలోపు ఇక్కడ రైస్ కూడా అవుతుంది. దెన్ అటువైపు అయితే చికెన్ మ్యాగ్నేట్ అవుతుంది. సో ఇక్కడ ఆనియన్ అయితే ఫస్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటాను. బిర్యానీకి అసలైన మసాలా అనమాట. రైస్ చూడండి. సో అక్కడ రైస్ అవుతుంది ఇప్పుడు మనకి. అండ్ ఆ రైస్ అయ్యేలోపు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. అన్నీ నేను స్పెషల్గా లెగ్ పార్ట్సే తీసుకున్నాను. ఎందుకంటే కింద మనం ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ బోన్స్ చికెన్ కాస్త ఇదైపోకుండా కాలిపోకుండా ఉంటుంది. ఆవిరికి పెడతాం కదా, దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. సో నౌ నేను చికెన్ బేషన్లో యాడ్ చేసుకుంటాను. సో అన్ని లెగ్ పార్ట్సే ఆల్. దెన్ చికెన్ని ఇది చేసుకుని కొంచెము దాల్చిని అండ్ ఇవి వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని దెన్ కొంచెము పుదీనా వేసుకున్నాను. దెన్ నేను కారం మాకు సరిపడా, ఇది పట్టించిన కారము. ఇట్లా మీకు ఎర్రగా బుర్రగా కనబడుతుంది, కాకపోతే కారం మాత్రం అద్దిరిపోతుంది అసలు. కారం వేసుకుంటున్నాను. ఈ కారం కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రెడ్డిష్ కలర్లో ఉండదు.
మనకు బయట ఏంటంటే అన్ని కారానికి కలర్ వేస్తారనమాట, రెడ్. అక్క 2 చాలు కదా కారము? చాలా 2 స్పూన్స్. సో టోటల్ 3 స్పూన్స్ వేసుకుంటాను. ఇది ఇంట్లో పట్టించిన కారం, విపరీతమైన కారం ఉంటుంది అసలు. కారం వేసుకున్నా. దెన్ అద్రక్ పేస్ట్, ఇంట్లో మేము స్పెషల్గా చేసుకునేది, ఎల్లిపాయలు తెచ్చుకొని చేసుకున్నది అద్రక్ పేస్ట్. ఈ అద్రక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. దెన్ మేము రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గోల్డెన్ కలర్ క్రిస్పీ, ఇది ఈ ఆనియన్ వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాను. అబ్బా అద్భుతమైన స్మెల్ వస్తుంది. దెన్ అగైన్ కొరియండర్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ కొరియండర్ ఆల్రెడీ మేము కట్ చేసి పెట్టుకున్నాము, కొరియండర్ వేసుకుంటున్నాము. దెన్ ఇది ఇంట్లో ఉన్న అన్ని ఆల్ గరం మసాలా స్పైసెస్, ఈ మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాను. ఇవంతా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెము టేస్ట్కి తగినట్టు, ఇది మన ఎక్కడి నుంచి తెచ్చిన పసుపక్క? ఇది పట్టించింది. అది ఎక్కడి నుంచి? విజయవాడనా? రాజమండ్రిలో స్పెషల్గా పెద్ద పసుపు ఉంటుంది కదా, అది. ఈ పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం మాకు కొంచెం హెల్త్ మీద కొంచెం జాగ్రత్తలు ఎక్కువ అనమాట. అందుకని నా చేత గరిట పట్టించింది. అండ్ కర్డ్, జిగ్జిగ్, ముద్ద పెరుగు. సో ఇది చూడండి. అంతలోపు నేను ఆనియన్ జ్యూస్, పెరుగు మీకు తగినంత వేసుకోవచ్చు. నేను 4 స్పూన్లు వేసుకున్నాను. ఇంకొంచెం కావాలంటే కూడా వేసుకుంటా పెరుగు. అండ్ ఇందాక ఆనియన్ రోస్ట్ చేసుకున్నాను, అది సరిపోలేదన్నమాట. ఇంకొంచెం రోస్ట్ చేసుకొని, చాలా వేడిగా ఉంది, ఇది వేసుకున్నాను. సో ఈ ఆనియన్ నాకు కొంచెం కావాలి ఇమీడియట్గా. సో దీన్ని మిక్సప్ చేసుకుంటా. అండ్ ఇదన్నమాట, ఇవన్నీ స్పైసెస్ వేసుకున్నాను. చూడండి, ఇది మసాలా. సో ఇది ఫైనల్గా మనం దీనిలో యాడ్ చేయాల్సింది ఉప్పు, మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకుంటా. ఈ రైస్ ఇందులో వేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి రైస్ వేసుకున్నాను. సో దీన్ని సిమ్ ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ ఇందులో వీలైతే మీరు సాల్ట్ వేసుకోవచ్చు లేదా వేసుకోకూడదు, అది మీ ఇష్టము. నేను ఎందుకంటే మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు మసాలాలో నేను సాల్ట్ ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత ఇలాచీలు అండ్ చెక్క, సినమాన్ చెక్క, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు రైస్ ప్రిపేర్ అయ్యడానికైతే మనం 20-25 మినిట్స్ పెట్టేద్దాము. అంత లోపల మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రోస్ట్ చేసుకుందాం. సో అంతవరకు స్టే చేద్దాం. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందాక ప్రిపేర్ చేసేటప్పుడు లేకుండే, ఇప్పుడే బ్లింకెట్ చేసి కొన్ని తీసుకొచ్చాను అవి. సో అందులో కొంచెము ఇవి ఇలాచీలు అండ్ ఈ ఫ్లవర్ ఇవి ఉన్నాయి. అండ్ ఇది జాజికాయనా అక్క? జాజికాయ, ఇది జాజికాయ అదే సపారి ఇది. అండ్ ఆకు, ఇవి కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. అండ్ దీని పేరు ఏంటో మీకు తెలిస్తే, ఇది ఒక మోల్డ్, మీకు కూడా దీని పేరు తెలిస్తే మీరు చెప్పొచ్చు కామెంట్లో. సో ఇది నేను ఇప్పుడు కట్ చేసేసుకొని రైస్లో ఇప్పుడు యాడ్ ఆన్ చేసుకుంటాను. ఇది కొంచెం తీసుకుంటున్నాను. ఇది మోల్డ్ ఇక్కడ దొరకదు, కాంతార అడవుల్లో దొరుకుతుంది.
ఇది కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను పైన. దెన్ అగైన్ ఈ ఫ్లవర్, ఇవి మనకి ఎక్కువ కేరళ సైడ్ మనకి సునాయాసంగా దొరికిపోతాయి. ఈ ఫ్లవర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇక్కడ చూపించా, అలా చూపించు. ఈ ఫ్లవర్ వేసుకున్నాను. దెన్ ఫ్లేవర్డ్ రైస్ చేస్తున్నాను కాబట్టి బిర్యానీకి రైస్ ఈజ్ మనకి నాట్ ఓన్లీ చికెన్ పీసెస్, రైస్ ఎంత మనము మసాలాలు ఎంత ఆచుతూ చేసుకుంటే అంత ఫ్లేవర్డ్గా వస్తుంది. ఇలాచీలు వేసుకుంటున్నాను పైనుంచి. అవి ఇలాచీలు అన్నిట్లో మహారాజు, స్వీట్లలో యూస్ చేసుకోవచ్చు, అన్నిట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన స్మెల్ ఉంటుంది ఇలాచీలది. సో ఈ ఇలాచీలు నేను ఇలా కొట్టి వేసుకుంటున్నాను. దెన్ ముఖ్యంగా వేయాల్సింది ఏంటంటే జాజికాయ, అదే సఫారీ, మనకి పాన్ షాప్లలో ఎక్కువ ఇది చేస్తారు. సో ఈ జాజికాయలు మంచిది తింటే. చాలామంది ఈ రోజుల్లో వాడడం మానేశారు. సో దీన్ని మనం కొరకలేం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. సో నాకు ఒకటి చాలు అని నన్ను అనిపిస్తుంది. దీన్ని తీసుకొని అద్భుతమైన సువాసన. సో దీన్ని కూడా ఇలా రైస్లో యాడ్ ఆన్ చేసుకుందాం. దెన్ ఫైనల్లీ మనకి మిగిలింది ఈ ఆకులు. ఈ ఆకులను ఏమంటారు అక్క? ఆకులే అంటారా అక్క? బిర్యానీ ఆకు. ఓకే, నేను కట్ చేసుకుంటున్నా ఈ బిర్యానీ ఆకుని. బిర్యానీ ఆకు మనకి రైస్ వడ్డించేటప్పుడు మంచిగా గార్నిష్డ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా యాడ్ ఆన్ చేసుకుంటున్నాను ఇందులో. ఇవన్నీ వేసి ఈ ఏంటి ఫ్లేవర్డ్ వాటర్లో మనం రైస్ని బాయిల్ చేస్తున్నాం. అంటే రైస్కి కూడా మనము ఫ్లేవర్డ్ రైస్ చేస్తున్నాం అనమాట. దానికి ఇప్పుడు మీకు అవసరమైతే, ఇఫ్ టేస్టింగ్ సాల్ట్ ఇది తినకూడదు, చాలా హానికరము, కాకపోతే కొంచెం టేస్ట్ కోసం అయితే నేను వేసుకుంటున్నాను. కొద్దిగా, ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే బొక్కలకి కూడా చాలా ప్రమాదం ఇది. దీనివల్ల చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో ఇంత వేసేస్తూ ఉంటారనమాట. అంత తీసుకోకూడదు, మనం కొంచెం తీసుకోవాలి అంతే. సో నేనైతే ప్రస్తుతం వేయట్లేను, ఏదో ఆల్టర్నేట్గా వేద్దామా అనే ఆలోచన వచ్చింది, కానీ నేను ప్రస్తుతం అయితే వేయట్లేదు. మీ ఇష్టం, టేస్టింగ్ సాల్ట్ యూస్ చేస్తే యూస్ చేయొచ్చు మీరు. సో ఇది పెట్టేద్దాం. సో మనకి బాగా మిగిలింది ఏంటంటే చూపించింది ఇది. దీన్ని ఇప్పుడు రైస్తోని కప్పేస్తాను. అన్నీ మొత్తం రైస్ ప్రిపేర్ అయ్యి మనకి అయింది. సో దీన్ని నైస్, అట్లా గుడ్, లుకింగ్ వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ ఈ మిరపకాయలు బాగా బాయిల్ అయినాయి చూడండి. సో దీన్ని చీల్చి లోపలేసామన్నమాట. అండ్ జాజికాయ మంచి స్మెల్ వస్తుంది, అద్భుతమైన స్మెల్ వస్తుంది ఫస్ట్. అండ్ దీనికైతే కొంచెం ఇలాగ పెట్టి ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం. అండ్ ఇందాకైతే ఇవన్నీ వేసుకున్నాను, అంత లోపల రైస్ అయిపోయింది కాబట్టి టోటల్ 2 kgs ఆఫ్ రైస్కి 1.5 kgs చికెన్ అండ్ దానికి సరిపడంత మసాలాలు ఇవన్నీ కూడా. అండ్ నేను దీనికి మిక్స్ చేసుకోబోతున్నాను. కారం కనబడట్లేదు కానీ వినిపిస్తుంది, కలపడానికి వస్తుంది. పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి. అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి నాకు అనిపిస్తోంది ఇంకొంచెం కారం వేయొచ్చని. అక్క ఇంకొంచెం కారం పడుతుంది. కొంచెం టేస్ట్ చేసి చూడు పక్కన. కారం ఇది కలర్ కనిపించట్లేదు కానీ కారం అయితే విపరీతంగా ఉంది. కారం ఉంది, కలర్ కనిపించట్లేదు.
ఓకే అక్క ఒకసారి చూడు నువ్వు పడుతుందా లేదా, నాకు కొంచెం డైలమా ఉంది. పట్టు. పడుతుంది. వేనా? ఇంకో స్పూన్ వేసుకుంటాను కారం. తెలంగాణ కదా, కారము ఉప్పు ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటాం. సో కారం కొంచెం వైటిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అండ్ ఎంత అయిపోయింది, మిక్సప్ చేసుకుందాం బాగా. సో ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టు మనం అంత మసాలా ముక్కలకి చేర్చి పెట్టేసేయాలన్నమాట. ఈ పెరుగు ఇదంతా కూడా ఓ అరగంట పడుతుంది ఇదంతా ముక్కలకి చేరేలోపు. అండ్ ముక్క కూడా నానాలి కదా, సో అందుకని రైట్. నైస్, బ్యూటిఫుల్. సో నేను ఇంకా ఈ గరిటె యూస్ చేయను కాబట్టి దీన్ని కొంచెం ఇలా తీసేసుకుంటున్నాను. నా చేతి కంటింది కూడా మసాలాకి వెళ్ళేటట్టు. రైట్, ఎంత తీసుకుంటున్నాను. తీసేసి దెన్ ఇమీడియట్గా నేను నైఫ్ తీసుకొని ఆనియన్ కట్ చేసుకుంటున్నా. కొంచెం రసాన్ని చూస్ చేసుకున్నాను అనమాట. నైస్. నిమ్మకాయలు కారాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. నిమ్మకాయ తీసుకున్నా. సో దీన్ని పిండేస్తాం. ఒకటి, రెండు. యాక్చువల్లీ నేను రసం రాదు అని అనుకున్నాను, చాలా రసం వచ్చింది. సో ఇవి కోసి పెట్టుకున్నవి నేనైతే సపరేట్గా పెట్టుకుంటాను. ఈ ఒక నిమ్మకాయ 1.5 లెమన్ అయితే చాలు. నిమ్మకాయ ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి, సిట్రిక్ యాసిడ్ కదా అందుకని. సో ఈ నిమ్మకాయలు పిండుకున్నాను. సో ఈ మసాలా చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు అయితే కారము, పసుపు, పెరుగు, నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా అండ్ బిర్యానీకి కావాల్సిన మన ఇండియన్ స్పైసెస్ మసాలాలు అవి వేసుకుంటే చాలు, ఇంకా ఎక్కువ ఏం వద్దు. అవి అనవసరమైన వేసుకొని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసి బాగా కలిపేసుకోవాలి. అందులో లాస్ట్కి నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత రైస్ అయిపోయింది కదా, సో ఒక ½ అన్ అవర్ దీన్ని లోపల పెట్టేసి దెన్ మనము బిర్యానీ దమ్కి పెడతామన్నమాట. దమ్కి పెట్టేసి దెన్ బిర్యానీ ఎలా అయిందో టేస్ట్ చూడడమే, అంతే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాము, మనం ఇమీడియట్గా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో రైస్ అయిపోయింది కదా, సో చాలా వేడిగా ఉంది, విపరీతమైన వేడిగా ఉంది. సో ఈ రైస్ని నేను ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ నేను ఇందులోనే ఇది చేసుకోవాలి. చూడండి రైస్ పలుకుగా అయింది. నేను గరిటె వేస్తుంటే ఇది కొంచెం రజీ ఉందా రైస్. ఇంత జరిగే చిన్న ప్రాసెస్లో ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయాయి అనమాట. చికెన్ అండ్ అక్కడ నెయ్యి ప్యాకెట్ కనిపిస్తుంది కదా, ఆ నెయ్యితోని గిన్నెనంతా రుద్దేసి అందులో చికెన్ ముక్కలు పేర్చుకొని దాని తర్వాత నేను
మన మసాలా పైన వేస్తానమాట. చికెన్ ముక్కలు కింద ఉడకడానికి కింద వేసేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇలాగ మసాలా వేసుకోవాలి. మిడిల్లో అండ్ కొంచెం రైస్ ఇందులో వేసి రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి కాస్త పైన వేసుకుంటున్నాం, గార్నిష్ చేసుకుంటున్నాం అనమాట. అయిపోయింది, సూపర్. సో ఇది ఫైనల్గా అయిపోయి మనకు చేయడానికి అప్రాక్సిమేట్లీ నాకు 1.5 hours పట్టింది. ఆ ఆనియన్ అవి ఇవి కోసుకోవాలంతా 1.5 hours పట్టింది. సో ఇది ఇలా అయింది కదా. సో ఇప్పుడు స్మాల్ బ్యూటీ టిప్, అది కూడా మా అక్క చెప్తుంది. చలో. సో టిప్ వచ్చేసి ఏంటంటే, ఇది మనం రైస్ ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదండి, దాంట్లో వాటర్ అన్నమాట. ఇది కొంచెం తీసి పక్కన పెట్టాము. ఎందుకంటే మనకు బిర్యానీలో డ్రై కావాలనుకుంటే ఈ వాటర్ వేసుకొని అవసరం లేదు. కానీ కొందరికి జ్యూసీగా డబల్ మసాలా కావాలి, వెట్గా జ్యూసీగా మంచిగా సాఫ్ట్గా రైస్ కావాలనుకుంటే ఈ వాటర్ లాస్ట్ ఫైనల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ యాడ్ చేయాలి. అంటే రైస్ ఎంత ఉంది దాన్ని చూసి దాని క్వాంటిటీగా యాడ్ చేసుకోవాలి మనము. ఓకే, సో ఎలా అంటే ఇలా పైన నుంచి వెళ్ళి సైడ్స్ అండ్ ఇంత దానికి కంప్లీట్ మూత పెట్టేసి, కొందరు పెట్టే వాళ్ళు ఆప్షనబుల్, పిండి పెడితే పెడతారు రౌండ్ అప్ గాలి పోకుండా. లేదనుకుంటే మనం మామూలుగా ఇప్పుడు ఏదైతే గిన్నెలో రైస్ వండామో దాంట్లో వాటర్ తీసుకొచ్చి దీని మీద ఈ మూత మీద పెడితే ఆవిరిపోకుండా బాగుంటుంది. అదండి, ట్రై చేయండి మీరు కూడా. సో విన్నారు కదా బ్యూటీ టిప్, ఇదే బ్యూటీ టిప్. సో గ్రేవీగా కావాలి అని అనుకుంటే మనము ఉడికించిన వాటర్ పోసుకోవాలి, లేదంటే డ్రైగా మేము మాకు పలుకు ఇష్టం అంటే అదే విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా దాంట్లో బ్యూటీ టిప్. సో నవ్వు దీనికి మనము దమ్ పెడదాం. ఇప్పుడు దమ్ బిర్యానీ, హైదరాబాద్ కా దమ్ బిర్యానీ, ఇది కూడా నా స్టైల్. సో చలో. సో రెడీ చేసుకున్న ఈ బిర్యానీ ఫుల్ ఫ్లేమ్ మీద 10 minutes పెట్టేస్తున్నాం. ఫుల్ ఫ్లేమ్ మీద 10 minutes పెట్టిన తర్వాత, ఫస్ట్ అయితే 10 minutes పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. ఈ కుక్కర్లో వంపుకున్న రైస్ ఉంది కదా, ఈ వాటర్ని పైన ఆవిరిపోకుండా ఉండడానికి ఇది పిండి పెట్టడాలు అదంతా మళ్ళీ గిన్నెంత ఖరాబ్ అయ్యి దాన్ని తోమడాలి, ఇట్లాంటివి చేయలేము మేము ఇంకా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫుల్ ఫ్లేమ్ మీద అయితే 10 minutes పెడుతున్నాం. దెన్ ఎవ్రీ 5 minutesకి ఆర్ 10 minutesకి మనం గిన్నెని తిప్పుతూ ఉండాలి. సో బిర్యానీ అయ్యాక అప్డేట్ చేస్తాను, అందరం కలిసి తిందాం, సరేనా? ఎలా ఉందో మీకు కూడా. సో ఆఫ్టర్ 45 minutes తర్వాత మా బిర్యానీ రెడీ అయిపోయింది, తిప్పుతూ ఉన్నాము. అండ్ ఎలా అయింది ఏంటి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అక్క కొంచెం దిగవా? వావ్, చూపించు దగ్గరకు వచ్చి. వావ్, భలే వచ్చింది అసలు, ఇట్లా ముళ్ళు. వావ్, భలే ఉంది అక్క. ఎత్తి నైస్, పలుకు అయింది. అండ్ రైస్ బాగా ఉడికి కింద కాలేదేమో ఒకసారి చూడు. చికెన్ పీసెస్ మనం జ్యూసీగా అన్నాం కదా, సో చూడండి. వావ్, లెగ్ పీసెస్ కూడా భలే బాగా అయినాయి. కలర్ఫుల్ బిర్యానీ కంటే కొంచెం అంత కలర్ఫుల్ లేదు, కాకపోతే మనకి దమ్ బిర్యానీ చూడొచ్చు మీరు. ఇక్కడ పీసెస్ కూడా బాగా మంచిగా ఉడికాయి. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకుందాము. వావ్, నైస్. ముక్కలు కాలిపోయాయి అక్క? ఏం లేదు కదా, బాగా ఉడికాయి, అసలు అద్భుతంగా ఉడికాయి. చూడండి మీరు, నైస్. ఆవిరికి అట్లా డిమ్ముగా కనిపిస్తుంది. యమ్మీ. ఎందుకంటే మనం బయట చూసుకునే బిర్యానీలు కలర్ఫుల్గా అట్లుంటాయి కదా, అవంతా ఫేక్ అండి, అంత కలర్ వేస్తారు. ఇది న్యాచురల్ బిర్యానీ అసలు. ఇదిగో జ్యూసీ
ఇది ఒక ముక్క చూడండి ఎంత అద్భుతంగా క్రష్ అయింది అసలు, సూపర్. సో అక్క సర్వ్ చేయి, అండ్ నేను వండిన బిర్యానీ ఎలా అనిపించిందో మీరు టేస్ట్ చెప్పండి, ఎందుకంటే నేను చెప్తే ఆడియన్స్ నమ్మరు కదా. నౌ మా అక్క సర్వ్ చేస్తుంది అందరికి ఒక్కొక్క పీసెస్, లెగ్ పీసెస్. నైస్ నైస్, బిర్యానీ బిర్యానీ బిర్యానీ. అండ్ ఉట్టి బిర్యానీ తింటే ఏముంటుంది, థమ్స్అప్ అండ్ లెమన్. ఆనియన్ అయితే ఇప్పుడు కోసే ఓపిక లేదు నాకు అస్సలకి. ఇప్పుడు ఆనియన్ కోసే ఓపిక లేదు కాబట్టి చలో పర్లేదు, ఓకే తినండి, విషయం ఏం పెట్టలే. నిజమైన ఫీడ్బ్యాక్ చెప్పండి. ఉప్పు తక్కువ అయితే ఇది ఉప్పు ఇక్కడ పెట్టేసా ఆల్రెడీ. ఏమైనా తేడా అయిందా ఏంది, మీరు అంత సైలెంట్గా తింటున్నారు? బాలే, ట్రై చేయొద్దు మీరు, నిజంగా చాలా బాగుంది. దాన్ని నేను లాస్ట్ టిప్ చెప్పాను కదా, జ్యూసీగా ఎంత బాగుంది చూడండి. రైస్ లెగ్ పీస్ చూడండి ఇప్పటికీ కనిపిస్తుంది జ్యూసీ, చాలా అంటే చాలా బాగుంది. అయితే ట్రై చేసి బయట అమ్ముకోవచ్చా నేను? పెద్ద హోటల్ పెట్టచ్చా? అయితే సంతోష్ పాత హోటల్ త్వరగా పెడతా. పుట్టు బాగుంది, స్పైసీగా ఉంది. స్పైసీగా ఉందా? నిజంగా బాగుందా? బాగుంది. బాగుందంట. ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తా. నేను చెప్పేది నాకైతే అసలు అర్థం అవ్వట్లే, నేను చూస్తా. నిజంగా చాలా కారంగా ఉంది. కారం కనబట్టలేదు కానీ చాలా కారంగా ఉంది, కానీ బాగుంది. చాలా స్పైసెస్ ఉండాలి, ఉండకపోతే ఎందుకు? మిరపకాయలు 10 పావు కిలో వేసాను అనుకుంటా, కారం ఎక్కువైపోయింది. బట్ వెరీ డెలిషియస్. ఫైనల్లీ ఐ లైక్ ది బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్. సో ఇఫ్ ఇంకో ముద్ద తిని చెప్తా. నిమ్మకాయ పెట్టుకోండి అండ్ ఆనియన్ పెట్టుకోండి, మంచిగా తినండి. వద్దు, మాకు స్పైసెస్ నచ్చింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే మరి బాయ్, వీడియో క్లోజ్ చేస్తున్నా. బాయ్ గైస్.